పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ సీనియర్ నేత పార్టీ మారబోతున్నారా? రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న ఆ నాయకుడు కూటమి పార్టీలో చేరేందుకు యంత్రాంగం నడుపుతున్నారా? ఒకవేళ అదే జరిగితే కూటమిలోని ఆ 3 పార్టీల్లో ఎందులో చేరతారు? బలమైన సామాజిక వర్గానికి చెందిన లీడర్గా లోకల్లో మంచి పట్టున్న ఆ నేతకు గాలం వేస్తుంది ఎవరు? రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పట్టేందుకే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా భవిష్యత్ రాజకీయ వ్యూహం? వాజ్ ది స్టోరీ. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారుతున్నారా అంటే నియోజకవర్గంలో అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన గ్రంథి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారుతారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. భీమవరం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు గ్రంథి శ్రీనివాస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అందులోకి జంప్ అయ్యారు. కానీ అక్కడ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. 2009 ఎన్నికల్లో భీమవరం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున సూర్యనారాయణరాజు పోటీ చేయడంతో గ్రంథికి అవకాశం లేకుండా పోయింది. అనంతరం ఏపీలో కాంగ్రెస్ వీక్ కావడంతో 2013లో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ వచ్చిన టీడీపీ అభ్యర్థి పుల్లవర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి భీమవరంలో వైసీపీ అభ్యర్థిగా చోటు దక్కించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలుపొంది టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు, కానీ కేబినెట్ పోస్టు దక్కలేదు. 2024లో వచ్చిన ఎన్నికల్లో కూటమి సునామీలో జనసేన అభ్యర్థి పుల్లవర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గ్రంథి కూటమి పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇటీవల నూతన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పుల్లవర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హాజరు కావటం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి తనకు స్నేహితుడని, అందుకే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందని వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా గ్రంథి ప్రస్తుతం కూటమి సభ్యుడు కాకపోయినా అని సైగలతో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో గ్రంథి రాజకీయ ప్రస్థానంపై వార్తలు జోరందుకున్నాయి. బీజేపీ తెలుగుదేశంలో చేరుతారా లేక జనసేనలో చేరుతారా అనేది ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా గ్రంథి శ్రీనివాస్ కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచారు. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో గ్రంథి పరాజయం చెందారు. తన ఓటమికి పార్టీలోనే కొంతమంది కారణమయ్యారని ఆనాడే అధినేత జగన్ కు తెలియజేసిన ఆయన స్పందించకపోవటం, మరోపక్క నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మధునేరి ప్రసాద్ రాజు వైఖరిపై విసుగు చెందిన గ్రంథి గతేడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం వైసీపీకి చెందిన కొంతమంది పెద్దలు తిరిగి గ్రంథి శ్రీనివాస్తో మాట్లాడి మళ్లీ పార్టీలోకి రావాలని సర్ది చెప్పినా నో అన్నారు. గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే దానిపై ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో గ్రంథి శ్రీనివాస్ ను తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే కూటమి పార్టీలోని కొంతమంది పెద్దలు ఆయనకు నేరుగా ఆహ్వానం పలుకుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రంథి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ తర్వాత బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి వర్మ ఆగస్టులో గ్రంథి ఇంటికి వెళ్లి భేటీ అవటం, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకే కేంద్ర మంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు చెప్పినప్పటికీ ఇద్దరి భేటీకి ప్రాధాన్యత ఉందని అప్పట్లో చర్చ నడిచింది.